అద్దె కట్టేటప్పుడు సొంతింటి విలువ, ఆకలేసినప్పుడు అన్నం విలువ, ఉద్యోగం లేనప్పుడు డబ్బుల విలువ, విడిపోయినప్పుడు ప్రేమ విలువ, దూరమైనప్పుడు మనిషి విలువ, జాగ్రత్త లేనప్పుడు జీవితం విలువ తెలుస్తుంది కాదంటారా? నీ ఎదురుగా నిలబడి నీ ముఖం చూసి నీ గురించి మాట్లాడడం చేతగాని వారే నీ వెనక నీ వ్యక్తిత్వాన్ని విమర్శిస్తూ మాట్లాడతారు. అలాంటి వారు ఎప్పుడు కూడా జీవితంలో వెనుకనే ఉంటారు. చింతించకండి. ఒకవైపు నీకో సమస్య ఉందని చెప్పకుంటే నిన్ను చిన్న చూపు చూస్తూ నీ బలహీనతను ఆధారంగా చేసుకొని నిన్ను వాడుకోవాలి అనుకునే మనుషులు ఉన్న సమాజం. కానీ మనది రెండో వైపు మంచితనంలో సహాయం చేస్తే సమస్య తీరక చేసిన సహాయాన్ని చిన్నదిగా చూసే మనుషులున్న సమాజం మనది. ఈ ప్రపంచంలో ఇద్దరు వ్యక్తులు భార్యాభర్తలు కావడం అనేది చాలా సులభం. కానీ ఆలోచిస్తే ప్రేమికులు కావడం అత్యంత కష్టం. భార్యాభర్తలు లోకంలో అందరి ముందు కలిసి 7 అడుగులు వేస్తారు. దాంతో 7 జన్మలు కలిసి ఉంటారు అనుకుంటారు. కానీ అది కానే కాదు. వారి మధ్య ప్రేమ లేకపోతే కలిసి ఉండడం అసంభవం. భార్యాభర్తల అనుబంధంలో మీ భార్య మిమ్మల్ని అమితంగా ప్రేమిస్తున్నప్పుడు మీ యొక్క ప్రతి కదలికను తాను గమనిస్తూనే ఉంటుంది. తిన్నారా లేదా, ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు అని అది మీరు అనుమానం అనుకుంటే తప్పకుండా అది మీ పొరపాటే అవుతుంది. గుర్తుంచుకోండి. ఎంత గొడవ పడినా కూడా మరుసటి రోజు ఏమి జరిగినట్లుగా మాట్లాడే ప్రేమ దొరికితే వారి జీవితం స్వర్గమే అవుతుంది కాదంటారా? కానీ ఇప్పటి ప్రపంచం తీరు ఏమిటో తెలుసా? తాలిబొట్టు యొక్క అర్థం తెలియని పెళ్లిళ్ళు, భార్య యొక్క కన్నీటి విలువ తెలియని భర్తల నుదుట కుంకుమ విలువ తెలియని భార్యలు, బంధం విలువ తెలియని బంధుత్వాలు, పెద్దలకు గౌరవం ఇవ్వటం ఎరగని పిల్లలు, తప్పులను మాత్రమే ఎత్తి చూపే ప్రేమలు, కేవలం కాలక్షేపం కోసం మాత్రమే చేసే స్నేహాలు. ఓపిక పట్టినంత కాలం మనం మంచివాళ్ళం. ఎప్పుడైతే మన ఓపిక నశించి ఎదురు మాట్లాడతామో అప్పుడు మనల్ని ఒక శత్రులా చూస్తారు. ఎవరో కాదు, మన వాళ్ళే. ఇతిహాసం చెప్తుంది గతించిన రోజులు మంచివని, విజ్ఞాన శాస్త్రం చెప్తుంది రాబోయే రోజులు మంచివని, ధర్మం చెప్తుంది మనసు అలాగే బుద్ధి రెండు మంచివైతే అన్ని రోజులు మంచివేనని. అర్థమైందనుకుంటా. చదువుకున్న ప్రతివారు సంస్కారాలు కారు, చదువులేని ప్రతివారు సంస్కారహీనులు కారు. పేద ధనిక భేదం లేకుండా అందరినీ గౌరవించగలిగే వారే మంచి సంస్కారవంతులు. గుర్తుంచుకోండి. మనిషిలో కోపం అలాగే సహనం రెండు ఒంటరిగానే ప్రయాణం చేస్తాయి. కానీ కోపం వస్తే అన్నిటినీ లాగేసుకొని పోతుంది. అది సహనం అన్నిటినీ మన దగ్గర పోగేసుకుంటుంది. ఒక్క నిమిషంలో జీవితం ఏమీ మారిపోదు, కానీ ఒక్క నిమిషంలో తీసుకున్న నిర్ణయం మాత్రం జీవితాన్నే మార్చివేస్తుంది అనేది వాస్తవమని మర్చిపోకండి. ఎవడు చుట్టం, ఎవడు పక్కం, ఎవడికి వాడే స్వార్థం, ఆప్యాయత ఆత్మీయత అంతా కూడా ఒక బూటకం. అవసరానికో మాట, అది నెరవేరగానే అందరు చేతులు ఊపేస్తారు. ధనమున్న దగ్గర గుణముండదు, గుణమున్న దగ్గర ధనముండదు. ఆప్తులెవరు, ఆత్మీయులెవరు, నింద వెయ్యని బంధువులెవడు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా నీ వెంట నిలిచేది ఒక్కటే, అది నీ నీడ మాత్రమే. ధైర్యంగా ఉండు, విశ్వాసంతో పోరాడు. ఓడిన ప్రతిసారి మనం గుర్తు చేసుకోవాల్సింది ఒక్కటే, ఇది ఓటమి కాదు పాఠమని గుర్తుంచుకోండి. జీవితం అన్నిటినీ పరిచయం చేస్తుంది. తిని ఖాళీగా కూర్చునే రోజులను, అసలు తినడానికే సమయం దొరకని రోజులను, నిద్ర పట్టని రాత్రులను, అలాగే నిద్ర లేని రాత్రులను,
ఆకాశానికి ఎత్తే అభిమానాన్ని, పాతాళానికి తొక్కే మోసాన్ని, బాధలో తోడుగా ఉండే బంధాన్ని, బాధించే బంధువులను, ఘోరమైన ఓటమిని, అలాగే ఘనమైన గెలుపుని కూడా కావలసిందల్లా కాస్తంత ఓపిక మాత్రమే. కాలానికి తెలుసు ఎప్పుడు ఏది ఇవ్వాలో, అలాగే కర్మకు తెలుసు ఎప్పుడు నీకు ఏది చెయ్యాలో. అర్థమైందనుకుంటా. జీవితం గమ్యం, స్వప్నం, కష్టం, శ్రమ, గెలుపు, ఓటమి అన్నీ మనవే. పడితే లేవాల్సింది మనమే. బాధను అలాగే గాయాన్ని దిగమింగాల్సింది మనమే. ధైర్యం చెప్పుకోవాల్సింది కూడా మనకే. ఇతరులు కేవలం చోద్యం చూస్తారు, వీలుంటే ఎగతాళి చేస్తారు అంతే. కాబట్టి ఎవరిని కూడా పట్టించుకోవద్దు. అన్ని గమనిస్తూ ముందుకు సాగిపోవాలి. ధైర్యంగా ఉండండి. నేటి స్త్రీ యొక్క ఆవేదన ఎలా ఉంది అంటే, అందంగా లేకుంటే అందమైన అమ్మాయి కావాలని వేధిస్తూ ఉంటారు. అమ్మాయి అందంగా ఉంటే ఎంత మందితో తిరిగిందో అని అనుమానించి చంపేస్తారు. కట్నం తగ్గినా చంపేస్తారు. కానుకలు తేకపోయినా చంపేస్తారు. ప్రేమిస్తే తల్లిదండ్రులు చంపేస్తారు. ప్రేమించకపోతే ప్రేమించిన వాడు చంపేస్తాడు. ఎందుకు ఆడదానిగా పుట్టాను అని అనుకునే లోపే పుట్టక ముందే చంపేస్తున్నారు. నేటి సమాజం ఇలానే ఉంది కాదంటారా? మన జీవితంలో కష్టకాలంలో కూడా మనకు జరిగే ఏకైక మంచి ఏమిటంటే, అలాంటి సమయంలోనే మన అనుకున్న వారి అసలు రంగులు బయటపడడమే. చచ్చాక శవంగా మారే శరీరం, ఎవరికి కనబడని ఆత్మ, మట్టిలో కలిసే మాంసం, కాయంలో ప్రాణం పోయాక ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉంచుకొని బంధాలు. దీనికోసమా అబద్ధాలు, మోసాలు, నీతి నియమాలు వదిలేయడం, పగలు, ప్రతీకారాలు, సాటి వారిని మానసికంగా హింసించి పైచాచిక ఆనందం పొందటం? ఇది నేటి కలియుగ మానవ జీవనం. ఎవరు కూడా మరొకరి జీవితంలోకి వచ్చి ఊరికనే బంధం కలుపుకోలేరు కూడా. ఎంతో కొంత రాసిపెట్టి ఉంటేనే పరిచయమైన, ప్రయాణమైన, బలవంతంగా ఏ బంధాన్ని కూడా లేము. కలిసిన ఏ బంధాన్ని కూడా విడదీయను లేము. అంతా కూడా కాలం రాసిన కథ ప్రకారమే జరుగుతుంది. మనిషి యొక్క జీవితం ఎంతో విచిత్రమైనది. యవ్వనంలో సమయం అలాగే శక్తి రెండు ఉంటాయి, కానీ డబ్బు ఉండదు. మధ్య వయస్సులో డబ్బు అలాగే శక్తి రెండు ఉంటాయి, కానీ సమయం ఉండదు. ఇక వృద్ధాప్యంలో సమయం అలాగే డబ్బు రెండు ఉంటాయి, కానీ శక్తి మాత్రం ఉండదు. ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేసే లోపు జీవితం అంతా ముగిసిపోతుంది. మనం పుట్టినప్పుడు మనల్ని ఎవరు వచ్చి చూశారో మనకు తెలియదు. మనం మరణించాక ఎవరు చూడడానికి వస్తారో కూడా మనకు తెలియదు. కాబట్టి మనం బ్రతికి ఉన్నంత కాలం మనతో ఉన్న వాళ్లను మనసారా ప్రేమించండి. ప్రేమ, ఆప్యాయత, అనురాగాలను పంచండి. మనం మరణించి కూడా జీవించేలా ఆ మానవత్వాన్ని ఈ ప్రపంచమంతటా చాటండి. ఇక అందరితో నాతో పాటు ప్రేమతో ధ్యానించండి.